స్క్రీన్ కనిపిస్తుందా అండి మీకు? వినిపిస్తుంది సార్. చూడండి. సో లాస్ట్ మీరు డైలీ అవైలబుల్ ఉండండి. 10 to 11 కదా మీరు చెప్పారు టైమింగ్. ఆ టైం పెట్టుకుంటే అయిపోతుంది ఒక 15 daysలో అలా క్లాసెస్ డైలీ ఓకే. చెప్పుకుంటే. మన గ్యాప్ వస్తే మాత్రం లేట్ అయిపోతుంది. ఓకే సార్. క్లియర్ కదా? హలో, క్లియరా? క్లియర్ సార్. అలాగే నేను చెప్పిన ప్రతిదీ నేర్చుకోండి. ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మీకు గుర్తుందా? మీకు పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, ME21N, గూడ్స్ రిసిప్ట్, మీకు ఇన్వెంటరీ వెరిఫికేషన్, మైరో, వెండార్ పేమెంట్, డెబిట్ F-53 అవన్నీ డెబిట్ చెప్పాను, ఓకే. గుర్తుందా? అవన్నీ కూడా నేర్చుకోవాలి ప్రాపర్గా మీరు. అది ఓకే సార్. అవన్నీ చదవాలండి. అలాగే లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను, మనం వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఎస్. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం FB60 ట్రాన్సాక్షన్ కోడ్లో. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు రికార్డ్ అవుతుందా? సెషన్ రికార్డ్ అవుతుంది కదా? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్, ఈ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో చెప్పాను. అలాగే మీకు వీడియోస్ ఇచ్చాను, P2P వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేశాను, అది కూడా చూస్తూ ఉండండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ లోపు. ఓకే సార్. సో మనం లాస్ట్ టైం ఏం చేసాం, మనం పేమెంట్ చేసాం, వెండార్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ 31, రా మెటీరియల్ వెండార్ 50. ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, సో వీటిలో క్లియరింగ్స్ ఉంటాయి: స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. సో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత వాటిని క్లియర్ చేయాలి. ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, 1 minute. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత వాటిని క్లియర్ చేయాలి. ఎలా క్లియర్ చేయాలి అవన్నీ చూద్దాం. సో FB60 సింగిల్ స్క్రీన్ వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తాను. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ ఇవి చేద్దాము ఈరోజు. SAP సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. సో వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 ఎంటర్. సో మన కంపెనీ కోడ్ ఇదే కదా, SA11. మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నామో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు SA11 ఉంటే ఓకే, లేదనుకోండి ఇక్కడ క్లిక్ చేయాలి కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసి మన కంపెనీ కోడ్ మార్చుకోవచ్చు. సో SA11 మన కంపెనీ కోడే కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. /n FB60 వెండార్ నెంబర్ తీసుకుంటున్నాను ఇక్కడ. వెండార్ నంబర్ తర్వాత ఇన్వాయిస్ డేట్. ఇన్వాయిస్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్ పైన డేట్ ఉంటుంది, దాన్ని చూసి మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఫిజికల్ డాక్యుమెంట్ పైన డేట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఇన్వాయిస్ డేట్ అంటారు. ఓకే, సో ఇన్వాయిస్ డేట్, ఈరోజు డేట్ తీసుకుంటున్నాను 21. పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వెన్ వీఆర్ మ్యాపింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP, లేదంటే వెన్ వీఆర్ పోస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. సో SAPలోకి ఏ రోజైతే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం ఆ రోజు డేటు. అమౌంట్ ఎంత? 10,000. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. తర్వాత చూడండి, డెబిట్. డెబిట్ అంటే ఏంటి? రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. రా మెటీరియల్ డెబిట్. ఎంత అమౌంట్? 10,000 డెబిట్. ఇక్కడ పారామీటర్స్ అంటారు ఇవి. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. కావాలంటే ఈ పారామీటర్స్ కూడా ఎంటర్ చేయాలి, క్లయింట్ చేయమంటే చేయాల్సిందే. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, 40 డెబిట్, వెండార్ 31 సిమ్లేట్. సో వెండార్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ KZ
వెండార్ ఇన్వాయిస్ అంటే మీనింగ్ ఏంటి? కేజెడ్ అని అర్థం. కేజెడ్ అంటే వెండార్ ఇన్వాయిస్. కేజెడ్ 40 డెబిట్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ 31 క్రెడిట్. సేవ్. డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, సేవ్ అయిపోయింది. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఈ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఏ టీ కోడ్లు అవైలబుల్ ఉంటాయి? /n/n FB03 ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్. ఇక్కడ చూడండి, కేఆర్ కదా వెండార్ అంటే, కేఆర్ ఎంటర్. ఎగ్జిక్యూట్. చూసారు, ఇవి మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL1N. ఇది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ FBL1N. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ FBL1N. ఎంటర్. ఎంటర్. సో వెండార్ నెంబర్ తీసుకోవాలి ఇక్కడ. వెండార్ నెంబర్ ఇచ్చాం. కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, ఆల్ ఐటమ్స్. ఓపెన్ అంటే పెండింగ్ లో ఉన్నాయి. క్లియర్డ్ అంటే ఇంకా ఎన్ని ఓపెన్ అంటే ఇది. క్లియర్డ్ అంటే ఓపెన్ ఐటమ్ అంటే ఓపెన్ ఐటమ్. క్లియర్డ్ అంటే ఓపెన్ అంటే పెండింగ్ ఉన్నాయి. క్లియర్ అంటే క్లియర్ చేసినవి. ఆల్ ఐటమ్స్ అంటే ఓపెన్ అయినవి, ఓపెన్ లో ఉన్నవి ప్లస్ క్లియర్ అయినవి రెండు కనిపిస్తాయి. ఆల్ ఐటమ్ అంటే ఈ రెండు కలిపి కనిపిస్తాయి తీసుకుంటే. ఇప్పుడు ఓపెన్ ఐటమ్ తీసుకున్నాను, ఎగ్జిక్యూట్. ఇది ఒకటే చూపిస్తుంది. క్లియర్ ఐటమ్ అంటే క్లియర్ అయిపోయినాయి. వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాం కదా, అవి కూడా కనిపిస్తున్నాయి, క్లియర్ అయిపోయినాయి. ఆల్ ఐటమ్స్ అంటే పెండింగ్ లో ఉన్నవి, ఓపెన్ ఐటమ్ ప్లస్ క్లియర్ ఐటమ్ రెండు కనిపిస్తాయి. ఆల్ ఐటమ్స్ ఇదిగో రెండు వస్తాయి. సో చూడండి, ఇప్పుడు ఎంత? 10,000 ఉంది. స్టాండర్డ్ క్లియరింగ్. వెండార్ ఇన్వాయిసెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? క్లియరింగ్స్. స్టాండర్డ్ క్లియరింగ్, టోటల్ అమౌంట్ క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ అంటారు. F-53లో చేస్తాం. పార్షియల్ క్లియరింగ్. పార్షియల్ అంటే ఏంటి? కొంత అమౌంట్ మాత్రమే చేస్తాం. రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలో చూద్దాం. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్, F-53. చూడండి, ఒకే ఇన్వాయిస్ ఉంది, టోటల్ ఇన్వాయిస్ 10,000 మొత్తం క్లియర్ చేస్తున్నాం. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ GI విండో. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ఎంటర్. డాక్యుమెంట్ డేట్. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? SAPలోకి మనం ఏ రోజు డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నామో దాన్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. అంటే సారీ, ఫిజికల్ డాక్యుమెంట్ డేట్ ని, ఫిజికల్ డాక్యుమెంట్ లో ఉంటుంది డేట్, దాన్ని ఫిజికల్ డాక్యుమెంట్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ అంటే SAPలోకి ఏ రోజు మనం పోస్ట్ చేస్తున్నాం, పోస్టింగ్ డేట్. KZ. KR అంటే వెండార్ ఇన్వాయిస్, KZ అంటే వెండార్ పేమెంట్. KR అంటే వెండార్ ఇన్వాయిస్, KZ అంటే వెండార్ పేమెంట్. ఇక్కడ అమౌంట్ తీసుకుంటున్నాను, సారీ అమౌంట్ ఏ బ్యాంక్ ద్వారా చేస్తున్నారు? బ్యాంక్ ఆర్ క్యాష్. వెండార్కి పేమెంట్ చేయాలి, 10,000 చేయాలి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఎంత అమౌంట్ చేయాలి మనం? 10,000. ఇదిగో 10,000. ఈ 10,000 క్లియర్ చేయాలి. రెడ్ బల్బ్ ఓపెన్ లో ఉంది. డ్యూ అంటే వెంటనే పేమెంట్ చేయాలి, 10,000 చేయాలి. కాబట్టి ఇక్కడ నేను 10,000 ఇస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఏమి ఇవ్వాలి మనం? వెండార్ తీసుకోవాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండార్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్. వెండార్ అంటే చూడండి, వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 25 డెబిట్, 50 క్రెడిట్. చూద్దాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. చూసారా, స్టాండర్డ్ క్లియరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఇది సెలెక్ట్ లో ఉండాలి. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 ఉన్నాయి. నేను స్టాండర్డ్ క్లియరింగ్ కాబట్టి స్టాండర్డ్ తీసుకుంటున్నాను. 10,000 ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్ అమౌంట్ 10,000. నాట్ అసైన్ 00. నాట్ అసైన్ 00 ఉంటే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్.
చూసారా? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండార్ 25 డెబిట్, బ్యాంక్ 50 క్రెడిట్. సేవ్. వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయింది. క్లియర్ అయిందా లేదా? రెడ్ బల్బ్ ఉంది కదా, దీన్ని చెక్ చేసుకుందాం. లిస్ట్లోకి వెళ్తున్నాను, రీఫ్రెష్. చూసారా? క్లియర్. ఈరోజు కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ చేసాం. కేఆర్ వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ వెండార్ పేమెంట్. ఇది కేఆర్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, రా మెటీరియల్ 40, వెండార్ 31. ఇది ఫస్ట్ది. తర్వాత ఏం చేసాం? క్లియర్ చేసాం. కేజెడ్ వెండార్ పేమెంట్, వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండార్ 25, బ్యాంక్ 50 క్రెడిట్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు దీన్ని, స్టాండర్డ్. తర్వాత పార్షియల్ క్లియరింగ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది? స్టాండర్డ్ అంటే ఏంటో మీకు అర్థమైంది, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను ఆల్రెడీ. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్. పార్షియల్ అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వెండార్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తున్నాను FB 50కి వెళ్ళి, FB 60కి వెళ్ళి కొన్ని వెండార్ ఇన్వాయిసెస్ని పోస్ట్ చేస్తున్నాను. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. రా మెటీరియల్ ఎంటర్, సిమ్యులేట్. ఓకే, వెండార్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, రా మెటీరియల్ 40, వెండార్ 31. సేవ్. కేఆర్ డాక్యుమెంట్ 107, చూడు 1007 వచ్చింది. సో సేమ్ ఇలాంటి ఎంట్రీసే కొన్ని పోస్ట్ చేస్తున్నాను. మనం మామూలుగా డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీసే కాదు, పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా కూడా చేయొచ్చు. చూడండి, గో టుకి వెళ్తున్నాను, పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ని బేస్గా చేసుకుని పోస్ట్ చేయాలి. ఓకేనా? ఎంటర్. చూసారా? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, సేవ్. 1008 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మళ్ళీ వన్ మోర్ ఎంట్రీ, సేమ్ మీకు ఇంతకుముందు చెప్పాను. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని నెంబర్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్. అగైన్ వెళ్ళండి, గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. సో ఇక్కడ రిఫరెన్స్ ఏ నెంబర్ని బేస్గా చేసుకుంటున్నారో ఆ నెంబర్ ఇస్తున్నాం. ఎంటర్, సేవ్. అర్థమైందా? నేను వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేయటం. ఎంటర్, సేవ్. అయిపోయింది. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, సేవ్. Ctrl+S ఇచ్చినా కూడా అయిపోతుంది, సేవ్ అవుతుంది. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తామని అర్థం. సరే, మనం డాక్యుమెంట్స్ని పోస్ట్ చేసేసాం. సో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్తున్నాం. FBL1N సెషన్లోకి వచ్చాం. వెండార్ నెంబర్ తీసుకున్నాం. ఓపెన్ ఐటమ్ తీసుకుంటున్నాను. ఎగ్జిక్యూట్. చూసారా? 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఇక్కడ 5 డాక్యుమెంట్స్ని మనం పోస్ట్ చేసాం. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలి? స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ క్లియర్ చేస్తాం. నేను స్టాండర్డ్ చేయట్లేదు, పార్షియల్ చేస్తున్నాను. పార్షియల్ పేమెంట్ F-53, పార్షియల్ పేమెంట్ F-53. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. నేను స్టాండర్డ్ చేయట్లేదు, పార్షియల్ చేస్తున్నాను. F-53 చూడండి, F-53. స్టాండర్డ్ అంటే టోటల్ 50,000 క్లియర్ చేయాలి. స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేస్తున్నాను. ఒక 20,000 క్లియర్ చేస్తున్నాను. ఎలా చేయాలి? స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేస్తున్నాను. పార్షియల్ అంటే 50,000లో ఒక 20,000 క్లియర్ చేస్తున్నాను. చూడండి, F-53, ఎంటర్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53, కేజెడ్.
సో బ్యాంక్ ద్వారా పే చేస్తాం కాబట్టి బ్యాంక్ తీసుకున్నాం. బ్యాంకేనా? బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్. సో ఎంత క్లియర్ చేస్తున్నాను? టోటల్ వాల్యూ 50,000 ఉంది. టోటల్ వాల్యూ 50,000. 50,000 20,000 క్లియర్ చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో వెండర్ తీసుకున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూడండి ఇక్కడ కే ఉంది, అకౌంట్ టైప్. కే అంటే మీనింగ్ ఏంటి? వెండర్ అని అర్థం. చూసారా? కే అంటే వెండర్, కే ఉంటుంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూడండి, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. స్టాండర్డ్ అంటే టోటల్. నేను స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేస్తున్నాను. పార్షియల్. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ సెలెక్ట్ చేయాలి. నేను పార్షియల్ చేస్తున్నాను కాబట్టి పార్షియల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో టోటల్గా ఇక్కడ ఎంత ఉంది? 50,000. 50,000లో మనం 20,000 మాత్రమే పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్డ్ అమౌంట్ 20,000. అసైన్ అమౌంట్ 50 అంటే ఎక్స్ట్రా ఉంది. సో మనం 20,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 30,000 ఎక్స్ట్రా ఉంది. దీన్ని మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి, 10,000 పైన డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ 10,000 మైనస్ అయ్యింది. మళ్ళీ ఇంకొక 10,000 మైనస్ చేస్తున్నాను. 10,000. మళ్ళీ ఇక్కడ చూడండి, 10,000. నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000. నాట్ అసైన్ 00 ఉండాలి. ఓకేనా? పార్షియల్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? బ్యాంక్ అకౌంట్ డేటా టు బ్యాంక్. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్ 25, బ్యాంక్ 50. సేవ్. చూడండి, సో క్లియర్ చేస్తాం. సో ఎంత క్లియర్ చేసాం? 20,000 క్లియర్ చేసాం. ఇంకా ఎంత ఉండాలి? 30,000 ఉండాలి. గో టు డాక్యుమెంట్, రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. చూసారా? 30,000 ఉంది. 30,000 ఉంది. అది 30,000. అర్థమైందా లేదా మీకు? అర్థమైంది సార్. మీకు డౌట్ ఉంటే చెప్పండి, అది మళ్ళీ చెప్తాను. సో స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్. పార్షియల్ అంటే ఏంటి? ఉన్న ఒక 5 ఇన్వాయిసెస్లో కొంత అమౌంట్ని క్లియర్ చేస్తున్నాం. సో మళ్ళీ చేద్దాం, మళ్ళీ పార్షియల్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 30 ఉంది. 30,000లో నేను 10,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. పార్షియల్. స్టాండర్డ్ అంటే టోటల్, పార్షియల్ అంటే కొంత అమౌంట్ మాత్రమే క్లియర్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది? 30 ఉంది. సరే 30లో 20,000 క్లియర్ చేద్దాం. పార్షియల్ క్లియరింగ్. స్టాండర్డ్ అంటే టోటల్, పార్షియల్ అంటే కొంత మాత్రమే క్లియర్ చేస్తున్నాం. ఇక్కడ 20,000 క్లియర్ చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 ఇచ్చాము. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఎంత క్లియర్ చేస్తున్నాము? 20,000. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇచ్చాం కదా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. 20,000 క్లియర్ చేస్తున్నాం. 30 ఉంది టోటల్గా. చూడండి, స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? పార్షియల్. సో 10,000 మైనస్ చేయాలి. 20,000 కదా, ఎంటర్ అమౌంట్ 20,000. ఎక్స్ట్రా 10,000 ఉంది. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా 10,000 చూపిస్తుంది. ఇది మైనస్ అవ్వాలంటే ఇక్కడ డీసెలెక్ట్ చేయాలి. అంటే ఇన్వాయిస్ మైనస్ అయ్యింది. ఒక ఇన్వాయిస్ అనేది మైనస్ అయ్యింది. సో ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. దీన్ని పార్షియల్ అంటారు. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్ 25, బ్యాంక్ 50. సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో 20,000 క్లియర్ చేసాం. ఇంకా ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. లిస్ట్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. చూసారా? 10,000. సో ఈ 10,000 ఎక్కడ క్లియర్ అవుతుంది? స్టాండర్డా, పార్షియలా? చెప్పండి. స్టాండర్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇవే కాదు, అవి కూడా చూడండి. P2P, O2, R2R వీడియోస్ కూడా చూడండి. మీకు అన్ని ఇచ్చేసాను కదా వీడియోస్, అవి కూడా వాచ్ చేయండి. మీకు క్లారిటీ, నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. క్లియరా? ఓకే సార్. చూస్తే మీకు అక్కడ శాంపిల్ డాక్యుమెంట్, పోస్ట్ విత్ రెఫరెన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా మీకు యూజ్ అవుతాయి. అవి కూడా నేర్చుకోండి, ఏం కాదు. అవి కూడా నేర్చుకోండి. మేడ్ వీటిపైన ఫోకస్ పెట్టండి, అవి కూడా నేర్చుకోండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. సరే. ఓకే సార్.
సో కంప్లీటెడ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఇది కూడా క్లియర్ చేయాలంటే స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే స్టాండర్డ్. సో టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇక్కడ వచ్చేసి బ్యాంక్ తీసుకుంటున్నాను. అమౌంట్ 10,000 క్లియర్ చేస్తున్నాము. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, స్టాండర్డ్. గో టు ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00 ఉండాలి. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్. చూసారా, వెండర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ సేవ్ అయిపోయిందా, క్లియర్ అయిపోయింది. ఓకేనా, ఓకే సార్. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను, ఏమీ లేవు. క్లియర్ ఐటమ్ ఎగ్జిక్యూట్. చూసారా, ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. మనం పోస్ట్ చేసాం, క్లియర్ చేస్తాం. కేఆర్ వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ వెండర్ పేమెంట్. సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షల్ క్లియరింగ్ చేసేసాం. తర్వాత రెసిడ్యువల్ క్లియరింగ్. ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వెండర్ తీసుకున్నాను, డాక్యుమెంట్ డేట్, అమౌంట్ ఎంత 1 lakh ఇస్తున్నాను. 1 lakh. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో రా మెటీరియల్ తీసుకుందాం. రా మెటీరియల్ ఆర్ పర్చేజ్ అకౌంట్ ఏదైనా ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ స్టార్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ 1 lakh ఉంది కదా, కాపీ అవుతుంది. స్టార్ అంటే ఏంటి, అమౌంట్ కాపీ. ఎంటర్ ఎంటర్. చూసారా, కాపీ అయింది అమౌంట్ అనేది. సిమ్యులేట్. రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్, రా మెటీరియల్ 40, వెండర్ 31, సేవ్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వచ్చాను, FBL1N. వెండర్ నంబర్ తీసుకున్నాను, కంపెనీ కోడ్ ఇచ్చాను. తర్వాత ఓపెన్ ఐటమ్ ఎగ్జిక్యూట్. 1 lakh ఉంది. సో పార్షియల్ క్లియరింగ్, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. ఇప్పుడు రెసిడ్యువల్లో చేయాలి మనం. స్టాండర్డ్ చేసాం, పార్షియల్ చేసాం. రెసిడ్యువల్ అంటే ఏంటి, ఒకే ఇన్వాయిస్లో 10,000 చేయాలి. ఎగ్జాంపుల్ 1 lakh ఉంది, 1 lakhలో నేను 10,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. దీని ఏమంటారు, రెసిడ్యువల్ క్లియరింగ్. డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమైంది. ఓకే, సో డాక్యుమెంట్ డేట్, సో బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా వెండర్కి పేమెంట్ చేస్తాము. 10,000 చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇక్కడ వెండర్ ఇచ్చాను. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. కేజెడ్ వెండర్ పేమెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. నేను రెసిడ్యువల్ చేయాలి. ఎంటర్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ ఎంత ఉంది, 19,000 ఉంది. దీన్ని మైనస్ చేయాలి. ఎలా చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా, రెడ్ కలర్ లో బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. చూసారా, 90,000 మైనస్ అయింది. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 10,000, ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. సో ఇక్కడ రెసిడ్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్. చూసారా, అది 10,000 మాత్రమే పే చేస్తున్నాం వెండర్కి. టోటల్గా 1 lakh ఉంది. సేవ్. లిస్ట్లోకి వెళ్ళండి. 1 lakh లో 10,000 క్లియర్ చేసాం అంటే 90,000 పెండింగ్ ఉండాలి. రీఫ్రెష్. చూసారా, 90,000.
ఈ 90,000 లో నేను మళ్ళీ 40,000 పే చేస్తున్నాను. స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? 90,000 లో నేను ఒక 40,000 క్లియర్ చేస్తున్నాను. స్టాండర్డ్ లోనా, పార్షియలా, రెసిడ్యువలా చెప్పండి. పార్షియల్. మీరు గట్టిగా మాట్లాడాలి, మరి అంత డల్ గా మాట్లాడితే కష్టం. ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేస్తారు? పార్షియల్ సార్. ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. పార్షియల్ సార్. పార్షియలా? 1 lakh లో 10,000 క్లియర్ చేశాను రెసిడ్యువల్ లో. 90,000 లో 40,000 క్లియర్ చేస్తున్నాను. ఎక్కడ అవుతుంది? పార్షియల్ సార్. పార్షియల్ కాదమ్మా, స్టాండర్డ్ రెసిడ్యువల్ కదా. 1 lakh ఉంది, 90,000 లో 40,000 క్లియర్ చేస్తున్నాను. అంటే ఏంటి? రెసిడ్యువల్ అంటే ఒకటే ఇన్వాయిస్. ఇంతకుముందు 10 ఇన్వాయిసెస్ లో ఒక 4 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తే పార్షియల్, స్టాండర్డ్ పార్షియల్ అవుతుంది. ఇది రెసిడ్యువల్ అవుతుంది. ఓకే. అంటే ఒకే ఇన్వాయిస్ లో అమౌంట్ లో కొంత క్లియర్ చేస్తున్నాం. రెసిడ్యువల్ ఇన్వాయిస్ ఒకటే ఉంది, 90,000 ఉంది. ఈ 90,000 లో కొంత అమౌంట్ ని క్లియర్ చేస్తున్నాం. రెసిడ్యువల్. సో 90,000, 40,000 క్లియర్ చేస్తున్నాను. 90,000 లో 40,000 క్లియర్ చేస్తున్నాను. రెసిడ్యువల్. మీకు అర్థమైపోతే అడగాలి నన్ను. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ తీసుకున్నాను. ఎంటర్డ్ అమౌంట్ 40,000, అసైన్ అమౌంట్ 90,000, ఎక్స్ట్రా ఎంత ఉంది? 50,000. కాబట్టి ఇక్కడ ఈ 90,000 లో 50,000 పే చేయట్లేదు. ఇక్కడ డబల్ క్లిక్ చేయండి, 50,000 మైనస్ అయ్యింది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి, వెండార్ అకౌంట్ 50,000 మనం పే చేస్తాం. వెండార్ అకౌంట్ డేటా 2, మళ్ళీ వెండార్ వస్తుంది 250, అంటే క్రెడిట్. ఇది కూడా క్రెడిట్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే పేమెంట్ చేయట్లేదు, ఉండిపోద్ది మనకి. ఇది వెండార్ లిస్ట్ లోనే ఉంటుంది. ఇట్లా బ్లూ లైన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి బ్లూ లైన్ అని చూసారా? బ్లూ లైన్ వస్తే ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి, టెక్స్ట్ అని ఇస్తున్నాను. బ్యాక్కి వెళ్ళాలి, ఆ బ్లూ లైన్ అనేది బ్లాక్ లైన్ గా చేంజ్ అవుతుంది. సేవ్. సో 40,000 క్లియర్ చేస్తాం. ఇంకా పెండింగ్ ఎంత ఉంటుంది? 50,000 ఉంటుంది. గో టు డాక్యుమెంట్, లిస్ట్, రిఫ్రెష్. చూసారా 50,000. ఈ 50,000 ఎక్కడ క్లియర్ అవుతుంది? టోటల్ క్లియర్ చేయాలి. ఎక్కడ క్లియర్ అవుతుంది? 50,000 క్లియర్ చేయాలి. ఎక్కడ అవుతుంది? స్టాండర్డా, పార్షియల్, రెసిడ్యువల్? చెప్పండి. 50,000 ఉంది, ఇంకా 50,000 ఎక్కడ క్లియర్ చేయాలి? స్టాండర్డ్ లో సార్. వెరీ గుడ్. రెసిడ్యువల్ స్టాండర్డ్ కదా, టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాం. ఎంటర్డ్ అమౌంట్ 50,000, అసైన్ అమౌంట్ 50,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. వెండార్ అకౌంట్ డేటా 2, వెండార్ అకౌంట్ డేటా 2, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. ఓకే. వెండార్ అనేవాడు డెబిట్ 25, బ్యాంక్ ద్వారా పే చేస్తాం. క్రెడిట్ 50,000. సేవ్. రీఫ్రెష్ చేస్తున్నాను, చూడండి. లిస్ట్లోకి వెళ్ళాను, రీఫ్రెష్ చేశాను, ఏం లేవు, అన్ని క్లియర్ అయిపోయినాయి. క్లియర్డ్ ఐటమ్, ఎగ్జిక్యూట్. చూసారా, అన్ని క్లియర్ అయిపోయినాయి, పెండింగ్స్ ఏం లేవు. ఇవన్నీ పోస్ట్ చేసాం, క్లియర్ చేసాం. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. టోటల్. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్. పార్షియల్ అంటే ఒక 10 ఇన్వాయిసెస్ లో 5 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. లేదంటే 5 ఇన్వాయిసెస్ లో ఒక 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. 20 ఇన్వాయిసెస్ లో ఒక 3 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ లోంచి కొన్ని ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేస్తాం. దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. రెసిడ్యువల్ అంటే ఒకే ఇన్వాయిస్, 1 lakh ఇన్వాయిస్ ఉంది, ఆ 1 lakh లో కొంత అమౌంట్ ని క్లియర్ చేస్తాం. దీని ఏమంటారు? రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. రెసిడ్యువల్, ఒకే ఇన్వాయిస్ నుంచి కొంత అమౌంట్ క్లియర్ చేస్తాం, దీన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. క్లియరా? అర్థమైందా లేదా? ఓకే సార్. ఈ ఎంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB 50 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్,
రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 31, వెండర్ 50, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. తర్వాత స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్, టోటల్ పార్షియల్ అంటే కొంత ఇన్వాయిసెస్ కొంత మాత్రమే క్లియర్ చేస్తాం, రెసిడ్యువల్ అంటే ఉన్న ఇన్వాయిస్ ఇప్పుడు ఒకే ఇన్వాయిస్ నుంచి కొంత క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. F-53 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, వెండర్ 25, బ్యాంక్ ఆర్ క్యాష్ 50. ఈ 25, 50 కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, F-53లో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేసాము. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. FB60లో పోస్ట్ చేసిన వెండర్ ఇన్వాయిస్ అనేది F-53లో క్లియర్ అవుతుంది. సార్ అర్థమైందా లేదా? ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. ఇది వీటిని క్లియరింగ్స్ అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి మీరు. తర్వాత చూడండి, యాక్చువల్గా మనం ఒక ఎంట్రీని పోస్ట్ చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఎంట్రీ పోస్ట్ చేసిందే కదా, ఇది ఎంట్రీ పోస్ట్ చేసాం. జనరల్ లెడ్జర్ వ్యూ క్లిక్ చేస్తే ఏమవుతుంది? చూడండి ఎంట్రీ ఎలా ఉందో. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ డేటా టు బ్యాంక్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎంట్రీ చూద్దాం ఎగ్జాంపుల్. ఇది ఎంట్రీ, ఓకే. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ ఇన్వాయిస్. ఇది మామూలుగా ఎంట్రీ. మరి రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ ఎలా వస్తుంది? జనరల్ లెడ్జర్ వ్యూ చూసారా, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఏదైనా అంతే 2 లెవెల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ ఎంట్రీ అనేది. చూడండి, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? జనరల్ లెడ్జర్ వ్యూ చూసారా, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? చూడండి, వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub ledger. రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub ledger అంటారు. రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub ledger. If we can post any document entries like vendors or customer accounting entries, the value should be reflected main ledger as well as sub ledger. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే అది మెయిన్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, సబ్ లెడ్జర్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected sub ledger and main ledger. సబ్ లెడ్జర్ అండ్ మెయిన్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సబ్ లెడ్జర్ అండ్ మెయిన్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ ఇన్వాయిస్ ఉంది, ఇది ఒక ఎంట్రీ. జనరల్ లెడ్జర్ వ్యూ చూసారు, రికన్సిలేషన్ అకౌంట్ అనేది వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్ గా, మనం ఇవ్వలేదు. ఇది వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్ లో యాడ్ అవుతుంది. సో వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. Reconciliation account is the main ledger, vendor or customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే ఇది మీరు పోస్ట్ చేసిన ఎంట్రీ, ఇది మీరు పోస్ట్ చేసిన ఎంట్రీ. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? దీనిపైన క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది, ఓకేనా. సో వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద మెయిన్ లెడ్జర్. చూడండి, ఇది చదవాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. రికన్సిలేషన్ అకౌంట్ అనేది మెయిన్ లెడ్జర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ లైక్ వెండర్ ఆర్ కస్టమర్ అకౌంటింగ్ ఎంట్రీ, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ సబ్ లెడ్జర్ అండ్ మెయిన్ లెడ్జర్. సబ్ లెడ్జర్ గా వస్తుంది, మెయిన్ లెడ్జర్ గా కూడా వస్తుంది. అది క్లియరా? ఓకే సార్.
అర్థమైందా లేదా? అర్థం అవ్వకపోతే నాకు చెప్పాలి, మీరు మళ్ళీ తర్వాత అర్థం అవ్వలేదంటే కాదు. అర్థమైంది సార్. మీకు అర్థం అవ్వకపోతే అడగండి, ఏం మొహమాటం ఏం పడాల్సిన అవసరం లేదు. రికన్సిలేషన్ అకౌంట్ పైన టోటల్ ట్రాన్సాక్షన్ ఎంత చేశామో ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? అర్థమైంది కదా? అర్థమైంది సార్. మీరు ఒక 1 అవర్ తర్వాత అవైలబుల్ ఉంటారా మళ్ళీ ఈరోజు? వెండర్ క్యాష్ డిస్కౌంట్ చెప్తాను. ఓకే సార్. నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. 12 కానీ లేదంటే 1 కానీ చెప్పేస్తాను క్లాసు. ఓకే. థ్యాంక్ యూ అండి, బాయ్. థ్యాంక్ యూ సార్. మీకు ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తాను, చదవండి అన్ని. ఓకే సార్. షీట్ మొత్తం చదవండి, మీకు డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.